శ్రీముఖి మీనర్ అనగానే షాక్ అయ్యా. ఎందుకంటే మీనర్ అంటే అసలు మీనింగ్ తెలుసా? గూగుల్ చేసి చూద్దాం. నీచమైన నీచమైన షో, ఇంకా నీచమైనది అని వాళ్ళే చెప్తున్నారు ఈ సీజన్. సో వాట్ డూ వీ హ్యావ్ టు సే? సో దీపక్ ఇంట్రో అయితే చాలా క్రిస్ప్గా క్లియర్గా చెప్పాడు. లైక్ నాకు ఇది అయింది అది అయింది జస్ట్ సాడ్ స్టోరీ లాగా కాకుండా ఒక ట్రాన్స్ఫర్మేషన్ ఎలా ఉంది అనేది ఎక్స్ప్లెయిన్ చేశాడు చాలా నీట్గా. ఒక విషయంలో ఫన్నీ థింగ్ ఏంటంటే వాళ్ళు అడగాలి అనుకున్నది దాంట్లో రాశాడు, తర్వాత దానికి అగేన్స్ట్గా తనే మాట్లాడుకున్నాడు. దొరికిపోయాడు పాపం. అసలు అలా రాస్తుంటే దానికి స్టిక్ అవ్వాల్సింది, బట్ అవ్వలేదు. సో లాస్ట్కి పాపం నిజమే చెప్పేశాడు, బట్ స్టిల్ హీ షేవ్డ్ హిస్ బియర్డ్. సో దట్స్ అ హిట్. అప్పుడు అది లిటరలీ చాలా ఎంటర్టైనింగ్ అనిపించింది నాకే. అమ్మాయికి ఐ వాజ్ సో ఇంప్రెస్. తన ఇంట్రొడక్షన్ చూడగానే అర్థమవుతుంది దట్ షీ వాజ్ సో ప్రిపేర్డ్. తన డెడికేషన్ అండ్ ఎఫర్ట్ కనిపిస్తుంది. సో రియలీ గుడ్ ఇన్ మై ఒపీనియన్ సో ఫార్. ఎడ్యుకేషన్ ఒక పర్సన్ వర్త్ని డిసైడ్ చేయదన్నారు, బట్ దట్ ఈస్ ఇన్కరెక్ట్. ఎడ్యుకేషన్, సో అక్కడ తను చెప్పాల్సింది ఐ థింక్ షీ మెంట్ టు సే ఎడ్యుకేషన్ అనేది ఈ ప్లాట్ఫామ్లో ఇర్రిలవెంట్ అని, ఆ టాస్క్లో ఇర్రిలవెంట్ అని, బట్ ఎడ్యుకేషన్ అనేది వర్త్ని డిసైడ్ చేయదు అన్న పాయింట్ ఐ డిసగ్రీ. మేబీ షీ వాంటెడ్ టు సే ఇట్స్ ఇర్రిలవెంట్, ఐ డోంట్ నో, బట్ ఐ థింక్ అక్కడ కొంచెం అంబిగ్యూటీ ఉందని అనిపించింది నాకైతే. ఓకే, నేను చూసా రీల్స్, చాలామంది అభిజిత్ ఇక్కడ ఈగోయిస్టిక్ అయ్యాడు, ఆ అమ్మాయి అభిజిత్ది నచ్చలేదు అన్నగానే. బట్ యాక్చువల్లీ ఐ ఫెల్ట్ హీ వాజ్ వెరీ రైట్ ఈ పాయింట్లో. ఆ ఫ్రేమింగ్ అనేది తప్పుగా చెప్పి ఉండొచ్చు. లైక్ ఎక్కడైతే పేట్రియార్కి ఉంటుందో అది బిగ్ బాస్ హౌస్ అన్నది, బట్ నాట్ ఎంటైర్లీ ట్రూ. సో తన హోమ్ ఎగ్జాంపులే ఇచ్చాడు అభిజిత్. సో హీఈస్ యాక్చువల్లీ రైట్. ఫ్రేమింగ్ అనేది ఒక్కటి రాంగ్ ఉంది, బట్ ఆ అమ్మాయి ఇంటెన్షన్ వీ కెన్ సెన్స్, అది అర్థం అవుతుంది. సో బట్ అదేమంత పెద్ద తప్పు కాదు కదా పాపం ఫ్రేమింగ్ రాంగ్ చేస్తే. సో హీ డిడ్ కరెక్ట్ ఇట్. సో హీ కైండ్ ఆఫ్ పుట్ హర్ ఇన్ హర్ ప్లేస్ దేర్. కంటెస్టెంట్ తన పైన లిటరలీ వాటర్ పోసారు అన్నిసార్లు. ఐ డోంట్ నో, నాకైతే తన రియాక్షన్ అట్లీస్ట్ చాలా నచ్చింది. అక్కడ ఆబ్వియస్ కదా ఆమె ఎందుకు పోస్తుంది అని, వాళ్ళు ప్రొవోక్ చేయడానికి, ట్రిగర్ చేయడానికి ఏదో ఒక గలాట పెడతారని, ఆర్ ఏదో ఒక మాటలు అంటారని, లూజ్ అవుతారని, లూజ్ టాక్ చేస్తారని. బట్ ఆ పాయింట్లో కూడా హీ నోస్ ఇట్స్ వెరీ క్లియర్ ప్రొవోక్ చేయడానికని. తన కూల్గా ఓకే ఏదో చేస్తున్నారు అని రియాక్ట్ అయ్యాడు. నాకు అయితే ఆ రియాక్షన్ చాలా నచ్చింది. ఇప్పుడు హౌస్లో జరిగితే, ఒక టాస్క్లో జరిగితే మేబీ అప్పుడు రియాక్ట్ అవ్వాల్సిందే సిచ్యువేషన్, బట్ ఇక్కడ ఇట్స్ ఆబ్వియస్ ప్రొవోక్ చేయడానికని. సో ఆమె చోటుతో హీ డిడ్ ఇట్. సో ఐమ్ గ్లాడ్ అట్లీస్ట్ అభిజిత్ టుక్ ద స్టాండ్. సీరియస్లీ వీళ్ళందరికీ ఇన్ని గ్రెయిన్స్ ఇచ్చి హోల్డ్లో పెట్టి, సో అఫ్కోర్స్ వాళ్ళు ఏదో ఒకటి చేసి ఉంటారు అండ్ ఇంట్రెస్టింగ్గా అనిపించారు ప్రతి ఒక్క పర్సనాలిటీ. బట్ ఏం చూపించలేదు వాళ్ళు చేసింది. ఎందుకు వాళ్ళని పాపం ఊరికే తీసేశారని వాళ్ళని ఊరికే వేసి తీసేశారు. దీంట్లో కూడా ఇది మాత్రం చాలా అన్ఫేర్. కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు, బట్ ఆ కాంప్లిమెంట్స్ ఎందుకు ఇస్తున్నారు అన్న రీజనింగ్కి ఆ క్లిప్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఏవైతే చేశారో అది వేయాలి కదా, అది కూడా వేయలేదు. కనీసం అప్పుడు కదా జనాలు కనెక్ట్ అయ్యేది. ఊరికే వాళ్ళు ఇచ్చిన కాంప్లిమెంట్స్కి కాదు కదా, వాళ్ళు ఏం చేశారో అది చూసి కనెక్ట్ అవుతాం. అఫ్కోర్స్ వాళ్ళు దానికి ఏదో ఒకటి చేసి ఉంటారు, బట్ అది చూస్తే కదా జనాలు కనెక్ట్ అవ్వడానికి. పాపం వాళ్ళని సెలెక్ట్ చేసి ఊరికనే 8 members 7 or 8 members ఐ డోంట్ నో తీసేశారు అన్నారు. ఐ థింక్ ఇట్స్ దీస్ పీపుల్. సో సాడ్. గౌరీ గురించి మాట్లాడితే యాక్చువల్లీ తన మాటల్లో కన్సిస్టెన్సీ లేదు. ఫస్ట్ తెలీదు అని చెప్పింది, తర్వాత తెలుసు అని చెప్పింది. మేబీ అది ఇంకొంచెం క్లారిటీతో డిఫరెన్షియేట్ చేసి చెప్పుంటే బాగుండేది. బట్ దెన్ ఐఎమ్ గ్లాడ్ అభిజిత్ gave her a chance. I wish he gave me a chance too, but then okay, fine. బాగీత్ చూస్తున్నా, బాగీత్ తులూరి. చాలా ఎంగేజింగ్ అండ్ ఫన్నీగా ఉంది తనది యాక్చువల్లీ. లెట్స్ సీ ఇంకా ఏముందో. ఓవరాల్ ఎపిసోడ్ 4 చాలా ఎంటర్టైనింగ్, ఎక్సెప్ట్ పాపం తనకు నీళ్ళు కొట్టారు కదా ఆ అబ్బాయి తప్ప అంత బాగానే ఉంది. 8 on 10. No, actually 7 on 10.